మీ నాన్న ఈ కథ నీకు చెప్పలేదు, మీ అన్నయ్యకి చెప్పాడు, తనని నిర్దోషిగా నిరూపించమని. కానీ దేవుడు ఇప్పుడు అవకాశం నీకు ఇచ్చాడు. మీ నాన్నలాగే నిన్ను ఇరికించాడు. వాళ్ళకు బుద్ధి చెప్పడానికి నువ్వు మీ అన్నయ్య యూనిఫారం వేసుకోవాలి. ఈ రోజు నుంచి నీ పేరు గిరి కాదు, ఏసీపీ రంజిత్ కుమార్. మందులోడా ఊరి మాయలోడా మావరారా గోపి చిన్నవాడా మందు. నమస్తే సార్. ఏంటి స్వీట్స్ పంచుతున్నావు? నీ పుట్టినరోజా? లేదు సార్. నీ అబ్బాయి పుట్టినరోజా? నాకు అందరూ గుంటలేదు సార్. ఓహో, నీ గుంట పుట్టినరోజా? లేదు సార్. అర్థమైందిలే. నీ శత్రువు ఎవడో టపా కట్టేసి ఉంటాడు. ఆ ఆనందంతో నువ్వు స్వీట్స్ పంచుతున్నావు. అదేమిటయ్యా చెమటలు పడుతున్నాయి? నేనంతే సార్. నా ఏ పని చేసిన చెమట ఓడ్చి పని చేయడం నాకు అలవాటు. నేను స్వీట్స్ తిన్ను, మనదంతా కారా. Sir, there was a bomb blast at KP Quarries. Is it true? Sir, is it true? నో కామెంట్స్. ఈయన అడిగితే మీరు సమాధానం చెప్తారేంటి? మీరు చెప్పండి సార్. అయితే నేనే చెప్తాను. నో కామెంట్స్. బాంబ్ బ్లాస్టింగ్ కారణం ఎవరు సార్? నో కామెంట్స్. ఎనీ క్యాజువాలిటీ సార్? నో కామెంట్స్. మీరు చెప్పండి సార్. ఆయన చెప్పినారు కదా, నేను అదే చెప్తాను. నో కామెంట్స్. ఏ ప్రశ్న అడిగినా ఏసీపీ గారు నో కామెంట్ అంటున్నారు. పూర్తి వివరాలతో మళ్ళీ కలుస్తాం. కెమెరామ్యాన్ సుబ్బరాజ్తో మీ అనిత. రంజిత్, అయ్యో ఓకే. పెద్ద బావా, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? గిరెక్కడా? నో కామెంట్స్. గిరిని కోర్టుకు తీసుకెళ్తుండగా అటాక్ జరిగిందని, అక్కడెవరో చనిపోగా గిరి పారిపోయాడని న్యూస్ లో విన్నాం. నిజమేనేంట్రా? నో కామెంట్స్. అదేంట్రా? నో కామెంట్స్. అదేమిటండి, గిరి గురించి అడిగితే నో కామెంట్స్ అంటాడేమిటి? వాడి గురించి టెన్షన్ పడ్డం వేస్ట్. పెద్దబావా, గిరి ఎక్కడున్నాడో నాకన్నా చెప్పొచ్చు కదా. దేనికి? మా నాన్న వేరే వాడితో పెళ్లి చేస్తానని టెన్షన్ పెట్టేస్తున్నాడు. రేపు నేను వచ్చి మీ నాన్నకి టెన్షన్ పెడతాలి. ఏమండి? ఎక్కడున్నావా? రంజిత్ ఫోన్ చేసి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఆడు మాట్లాడే పద్ధతిని బట్టి ఆడు సుబ్బు కోసం వస్తున్నాడని నాకు అనిపిస్తుంది. నాకేం అలా అనిపించట్లేదే. కొట్టే మొహం పగిలిపోద్ది. రంజిత్ వచ్చినప్పుడు ఇట్లా తిక్కరదానిలాగా మాట్లాడబోక. అప్పుడప్పుడు అల్లుడు ఏమన్నా తీసుకుంటావా, అల్లుడు ఏమన్నా తీసుకుంటావా అని అడుగుతూ ఉండాలి. ఆలస్యమైందా మామయ్య? మామయ్య? ఆహా, నీ నోటమ్మట మామయ్య అని వింటుంటే కాశీ వెళ్ళి గంగలో మునిగినంత ఆనందంగా ఉంది. నేను వచ్చింది అందుకేలే. అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా? వద్దట. అమ్మాయి దగ్గర తీసుకుంటాలేవే. రాలుడు రాలుడు కూర్చో కూర్చో. సుబ్బులేది? నువ్వు వస్తావని తెలిసి సిగ్గుపడి గదిలో దాక్కుంది. అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా? వద్దు. అబ్బా, అతనేం తీసుకోలేవే. పోనీ మీరేమైనా తీసుకుంటారా? నేను తీసుకోను, ఇస్తా. ముందు అమ్మాయిని పిలువు. అది రాదు. పెద్దోడికిచ్చి పెళ్లి చేస్తారని దాని భయం. అంటే నన్ను చేసుకోవడం సుబ్బులకి ఇష్టం లేదా మామయ్య? అదేం లేదు బాబు, ఇష్టమే. నువ్వు స్వాతిని ప్రేమించావు కదా బాబు, అది దాని భయం. అది ప్రేమ కాదత్త, ఫ్రెండ్షిప్. అర్థం చేసుకోవు. సుబ్బులు రాదేంటి? చెప్పాను కదా బాబు, నువ్వు వస్తున్నావని తెలిసి గదిలో దాక్కుంది. నువ్వు వెళ్ళి బాబు వెళ్ళి. అల్లుడు ఏమైనా తీసుకుంటావా? అబ్బా, నువ్వు యువతలకు రావే. అల్లుడు నువ్వు వెళ్ళు. అమ్మాయి వెయిటింగ్. డిక్కి 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 దానాని నానా. పెద్దబావ రావద్దు, నేను బట్టలు మార్చుకుంటున్నాను. బట్టలు మార్చుకుంటున్నాను. తెలిసే వచ్చా. ఎందుకు? అందుకే. నువ్వు మంచివాడు అనుకున్నాను. నువ్వు పొరపాటు పడ్డావు. రావద్దు,
గిరి నేను ప్రేమించుకున్నావు. పెళ్లి చేసుకోలేదుగా ఇదిగో దగ్గరికి వచ్చావనుకో. ఏం చేస్తావు? అమ్మా అమ్మా. నే నా పెట్రోమాక్స్. అజంతులు గట్టిగా వాయించండి అయ్యా. అందరూ అత్యంతలు వేసేయండి. ఏమండి ఏమండి పెళ్ళైపోయిందా? అయ్యింది. మీకు నాకు పెళ్ళయి 25 ఏళ్ళు అవుతుంది. ముందు లేవండి. అదేంటి అమ్మాయి పెళ్లి గలా? అమ్మాయి పెళ్లి మీ కల్లో అయిందేమో గాని లోపల మాత్రం ఏదో అవుతుంది. రంజిత్ బయటకు వచ్చాడా? ఒకసారి బయటకొచ్చాడు. బయటకొస్తే అల్లుడు గారు ఏమైనా తీసుకుంటారా అని అడిగాను. బాదం పాలు కావాలన్నాడు. ఇచ్చాను. తాగి లోపలికెళ్ళి మళ్ళీ గడేసుకున్నాడు. బాదం పాలు తాగి మళ్ళీ లోపలికి వెళ్ళి గడేసుకున్నాడా? అల్లుడు, అమ్మాయి ఏం చేస్తుంది? పడుకుంది. గంట దాకా లేవదు. మాట్లాడేసావా? మాట్లాడే ఛాన్స్ ఇస్తే కదా మామయ్య. వెళ్ళగానే మీద పడి ఏడ్చిందా? లేదు అది చచ్చా నేను చెప్పలేను మామయ్య. అల్లుడు ఏమైనా తీసుకుంటావా? సుబ్బులు అన్ని ఇచ్చేసింది అత్తయ్య. అన్నీ ఇచ్చేసిందా? పెళ్లి కొప్పేసుకుందా? ఆ, నేను చెప్పలేదంటే ఏమైనా పోలీసు ట్యాకిలింగ్ పోలీసోడిదే. వెళ్ళొస్తా మావా. టాటా. వెళ్ళొస్తా అత్త. అలాగే అల్లుడు. టాటా. టాటా. అదేంటి వచ్చేటప్పుడు ప్యాంటు మీద వచ్చాడు, వెళ్ళేప్పుడు పంచి మీద వెళ్తున్నాడు? అవునండి. అసలు ఈడు కాకి బట్టలోడా కాఫీ హోటలోడా? ఆ? రంజిత్కి ఎలా ఉంది డాక్టర్ గారు? ఇప్పుడే ఏమి చెప్పలేదు. అన్నయ్య నాన్నకి ఈ సంగతి చెప్పావా? చెప్పలేదు. చెబితే అమ్మ ఏడుస్తుంది. అది చూసి నాన్న బాధపడతాడు. నాన్నని బాధ పెట్టేది నేను గాని నువ్వు కాదు కదా. ఇప్పుడు నువ్వు చెప్పమన్నా చెప్పనన్నయ్య. నన్ను రంజిత్ అనుకుని ఆనందిస్తున్న నాన్నను చూస్తున్నా. జైలు నుంచి గిరి తప్పించుకున్నాడట అని నా ముందే నాన్న నన్ను తిడుతుంటే ఎంజాయ్ చేస్తున్నా. కానీ నేను బాధపడేది ఒక్కదానికేనన్నయ్య. నీకిచ్చిన మాట తప్పాను. నాకిచ్చిన మాట జైలు నుంచి తప్పించుకోనని మాట ఇచ్చాగా తప్పించుకున్నాను. నువ్వు తప్పించుకున్నా నన్ను కాపాడడానికి. ఏమిటిది? క్లోజ్డ్ ఫైల్స్ సార్. సారు కరెంట్ ఫైల్స్ తీసుకురమ్మన్నారు. ఎటువై మాకు తెలదేడు సార్ ఎప్పుడు క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతారు. స్టైల్ మార్చా. ఆయన చెప్పిన ఫైల్స్ తీసుకురండి. ఏమిటది? ఓహో, తమరు చెమటోడిచి పని చేస్తారు కదా. తుడుచుకోండి తుడుచుకోండి. శీతాకాలంలో కూడా మీకు చెమటలు పడుతున్నాయంటే ఏదో ఉండే ఉంటుంది. ఫైల్లో కాదు, మీ బాడీలో. సార్ చేస్తున్నారు. తుడుచుకోండి. గుడ్ మార్నింగ్ సార్. అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాలయ్యా. సారీ సార్. తమరు వచ్చేసినారు సార్. రండి రండి. ఏమయ్యా, పై ఆఫీసర్లు అంటే నీకు లేకపోయినా కింద వాళ్ళంటే నాకు ప్రేమయ్యా. అందుకే పిలవకపోయినా వచ్చేసా. సరే. ఓహో, ఒక సామాన్యమైన పోలీస్ ఆఫీసర్ కి ఇంత పెద్ద ఇల్లు ఉందంటే జనరల్ గా సరే. అత్తగారు చుట్టారు. అవునా? కరెక్ట్ సార్. ఇదిగో నెక్లెస్ మీ అమ్మాయికి ఇవ్వు. వస్తున్నానండి. ఏసీపీ నమస్కారం అండి. నమస్కారం. నీకది అమ్మాయికి తమరింత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారనుకోలేదు సార్. విశాఖపట్నం స్టీల్ పెయింట్ రాసిచ్చినంత సంబరంగా ఉన్నది. ఒక్క నిజం చెప్తే ఆంధ్ర యూనివర్సిటీ కూడా రాసిచ్చా. ఏంటి సార్ అది? కుప్పస్వామి ఇచ్చిన సీడీ ఎక్కడ చెప్పు. నాకు తెలదు సార్. అయితే నీ కూతురు మెడలో ఉన్న నెక్లెస్ లో
బాంబు పెట్టింది ఎవరో కూడా నాకు తెలియదు. బాంబా రిమోట్ కంట్రోల్ ఇదిగో నా చేతిలో ఉంది. ఇక్కడ నొక్కితే అక్కడ పేలుతుందని మాత్రం తెలుసు. నువ్వు కిక్కండి సార్. సీడీ నేను తెస్తాను సార్. నువ్వు కిక్కండి సార్. ఆ నెక్లెస్ తీసి ఏమైందండి? ఆ నెక్లెస్ లో బాంబు ఉన్నదే. ఇదిగో రిమోట్. మీ మొహల్లా ఉంది. దాంట్లో బాంబు లేదు, గింబు లేదు. ఇది టీవీ రిమోట్. అది కాదే పిచ్చి మొక్కవా. ఏది కాదయ్యా ఎర్రిమగడ. అమ్మాయి అసలు పెద్ద మనిషే కాలేదు. మరి ఈ ఫంక్షన్ ఇలా చేస్తే మీ ఏసీపీ గారు మీకు ప్రమోషన్ ఇస్తాన్నారు. ఇచ్చారా? ఏంటే ఇచ్చేది? ఈ సంగతి ఆ జీకే గారికి తెలిస్తే ఆడిస్తాడే ప్రమోషన్ పైకి. సీడీ బలవంతంగా లాగేసుకున్నాడే బాబు. ఈ పాటిగాడు చూసేసి ఉంటాడు కూడా. చూసేస్తే ఆడు మనల్ని ఏ రూట్లో అటాక్ చేస్తాడు అలాగే తెలుసుకునేది. ఈ రూట్లోనే చేస్తాను. అధికార పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో, దొంగలు గూండాలు జైల్లో కలుసుకుంటారు. మీరు ఇక్కడ కలుసుకుంటున్నారన్నమాట. ఈ చోటు బాగుందయ్యా. ఇక్కడేం మాట్లాడుకున్నా శవాలకి చెవులుండవు గనుక విన్నా లేచి సాక్ష్యం చెప్పలేవు కనుక సేఫ్టీ. లేదు సార్, ఇతగాని ఇప్పుడే కలిసినాను. కలిసే మాట్లాడుతున్నారు. అదే పది. ఓహో, నువ్వు చెమటోడిచి పని చేస్తావు కదా. సరే. వీడితో నీకేంటి పని? అదే మళ్ళీ. అచ్చా, ఇంట్రాగేట్ చేయడానికి వచ్చావా? అదే సార్. ఇక్కడ చేయాల్సింది ఇంట్రాగేషన్ కాదయ్యా, ఎన్కౌంటర్. నీ తుపాకీ వాడి కడతకి ఇలాగే గురిపెట్టి నిజాలు చెప్పించు. లేదా మీ ఇద్దరిని నేను కాల్చి ఒకరినొకరు కాల్చుకు చచ్చారని ఫైల్ మూసేస్తా. కమాన్ కమాన్. ఊరే నొకరాజు, మా దగ్గర నుంచి లంచాలు దొబ్బి నాకే గురి పెడతావా? మా నాన్నకి తెలిసిందంటే నువ్వు ఆలస్యం చేస్తే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అని చెప్తాడు, జీకే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అని కూడా చెప్తాడు. కాల్ చేయి. నేను 10 లెక్కెట్టే లోపు నువ్వు కాల్చాలి. లేదా ఇప్పుడు లెక్క మన ఇద్దరికి ఒకటే. 1 2 3 4 6. ఓకే, మళ్ళీ మొదటి నుంచి వస్తా. 1 2 3 4 5 6 7 8 9 9 బాబు 9:30 9 బాబు 10. ఏంటి నాన్నగారు చేసినా? అవును, నువ్వే కాల్చావు. నా కొడుకు చంపేశావురా. ఇట్టా భయపడి సచ్చేవాడు బతకడం వేస్ట్ అప్ప. అదేంటయ్యా అలా కాల్చేశావు? నేను తప్పు దాచేస్తున్నా అంటూ అప్ప లే. వీణ్ణి నేను చంపకపోతే శ్రీలంకలో వాండు మనందరినీ మానవ బాంబు పెట్టి లేపేసనప్పా. నిండా డేంజర్. ఆ సీడీ పోలీసుల చేతుల్లో ఉండాదని వాండికి తెలిసే లోపే అది మన చేతుల్లో ఉండాలా. ఆ సీడీ నా కావాలా. ఆ సీడీలో మనం గన్స్ ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తామో, ఎలా చేస్తామో వివరం అంతా ఉందప్పా. పురిదా, ఆ సీడీ నా కావాలా. పురిదా.
హలో హలో బాబాయ్, నేను గిరిని. నాన్నగారు ఫైల్స్ తీసి స్వాతి ఏదో ఇంగ్లీష్ లో రాసింది. స్వాత నాన్నగారు ఫైల్స్ ఎందుకు తీసింది? ఏమో 7, 6 నాకేం అర్థం కావట్లేదు. రేపు ఆఫీస్కి తీసుకొస్తాను. నాకు డ్యూటీకి టైం అయింది. ఎప్పుడు డ్యూటీయేనా? నాతో 5 minutes స్పెండ్ చేయొచ్చుగా. ఆ, నాకు అర్జెంట్ పని ఉంది. అది ఎప్పుడు ఉండేదేగా. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నా. అబే హ, నాకేంటి టెన్షను? మరి మెనూ తిరిగేసి చూస్తున్నావేంటి? ఆ, మనకి మొదటి నుంచి తిరగబడడం అలవాటు కదా, అందుకే అలవాటులో పొరపాటు. సరే ఆర్డర్ ఇవ్వు, నేను ఇప్పుడే వస్తా. ఆ, ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? ఏమిటి, నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? నా సంగతి తెలుసుగా, ఎన్కౌంటర్ కింగ్ని. కాదు, యాక్టింగ్ కింగ్. నువ్వు యూనిఫామ్ తొడిగి డిపార్ట్మెంట్ని చీట్ చేయగలవేమో కానీ మమ్మల్ని కాదు. మీ అన్న ఎక్కడ? చెప్పు, మీ అన్న ఎక్కడ? నేను రంజిత్ని కాదని తెలుసుకున్నారుగా, అలాగే మా అన్నయ్య ఎక్కడున్నాడో కూడా తెలుసుకోండి. మేము ఎలా కనబడుతున్నారా నీకు? ఆ? తమాషా చేస్తున్నావు ఏంటి? మా నాన్న ఎవరో తెలుసా నీకు? మీ నాన్నెవరో నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది బే? రేయ్, టైం వేస్ట్ చేస్తున్నావు. మీ అన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే ఇక్కడ ఈ బ్యాగ్ ఉంటుంది కానీ బ్యాగ్ పెట్టిన అమ్మాయి ఉండదు. స్వాతి, స్వాతి, స్వాతి. జీకే! వెల్కమ్ మిస్టర్ డూప్లికేట్. ఏయ్, ఎవర్రా డూప్లికేటు? సిండికేట్లుగా మారి ప్రభుత్వం సొమ్ము పందికొక్కులా తింటున్నా నువ్వురా? మన దగ్గర బేరాలు లేవు, రాజీలు లేవు, అంతా డైరెక్టే. ఎక్కడ మీరు తీసుకొచ్చిన మా స్వాతి ఎక్కడ? మీ అన్నయ్య మాకు చాలా హెడెక్ అయ్యాడ్రా. వాడి చేతిలో మా జీవితాలున్నాయి. వాడెక్కడున్నాడో చెప్పి మీ స్వాతిని తీసుకెళ్ళు. రే రే రే, నేను మా అన్న టైపు కాదు, మన స్టైల్ వేరు. తుపాకీ ఇలా కణతికి గురిపెట్టి ఏంట్రా పోలీసులు అంటారు? ఆ? ఏమంటారు? ఏమంటారు? ఏమంటారా చెప్పు. యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ, అలా అనడం మనకి తెలీదు. మనదంతా యువర్ అండర్ ఉతుకు. థ్యాంక్ యూ స్వాతి. ఏంట్రా నాకిచ్చిందేంటా అని చూస్తున్నావా? నువ్వు రంజిత్వి కాదని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ పాపేరా. వాళ్ళ నాన్నని మీ నాన్న చంపినందుకు పగ తీర్చుకుంది. కన్ఫ్యూజన్ పోయిందిగా. ఇప్పుడు చెప్పు, మీ అన్నెక్కడ? డాడీ, రేపు నా పుట్టినరోజు కదా, ఈ డ్రెస్ వేసుకోనా?
వద్దు దానే చేయకు ప్లీజ్ ప్లీజ్ దానే చేయకు రేయ్ స్వాతి నాన్నగారిని చంపింది నువ్వే నన్ను ఒప్పుకో. అప్పుడు రేపు నీ కూతురు పుట్టినరోజు జరుపుకుంటుంది. దాన్నే చేయకు ఆ, నేనే చంపాను వీళ్ళ నాన్నని నేనే చంపాను. ఏం చేయకు స్వాతి నువ్వు వెళ్ళిపో స్వాతి ముందు నువ్వు వెళ్ళు. గీత 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 వాడిని ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు. నిజమేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశాను గిరి. మీ అన్నయ్య కలెక్ట్ చేసిన ఫైల్స్ సీడీ తెచ్చిస్తే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తానన్నారు. నేను మా అమ్మకి మాట ఇచ్చానని ఆ రోజు వాటి కోసం వెతుకుతుంటే నువ్వు వచ్చావు. నువ్వు గిరివని అప్పుడే నాకు తెలిసి వాళ్ళకి చెప్పాను. ఇప్పుడంతా అర్థమైంది. నువ్వు వెంటనే ఆ సీడీ తీసుకుని మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. ఇంకేం ఆలోచించకు. నేను అర్జెంటుగా మా అమ్మని కలిసి ఈ విషయం చెప్పాలి. నిజమేమిటో తెలియక ఎంత పొరపాటు చేశాను. చక్రవర్తి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుంటాను. దీనికోసమేనా అరే మీ దగ్గరుందా? రంజిత్ ఎక్కడ ఎక్కడ మీ అన్నయ్య? అదేంటి నాన్న, ఎదురుగా నేనున్నానుగా, నన్ను అడుగుతారేంటి? నువ్వు రంజిత్వి కాదురా. లేదు నాన్న, నేను చెప్పే చెప్పు చెప్పరా, ఎక్కడ నా పెద్ద కొడుకు? నేరం నుంచి తప్పించుకోవడానికి వాడి యూనిఫామ్ వేసుకుని తిరుగుతున్నావు. ఏం చేసావు వాణ్ణి? చెప్పు చెప్పు. ఈ యూనిఫామ్ వేసుకునే అర్హత నీకు లేదు. చెప్పు. అన్నయ్య మంచి అనుకుంటానే. నేను నీ గత విన్నానని ఎలా చెప్పను? నువ్వు మొండోడివిరా. జనాన్నేసుకెళ్లి గోడౌన్ని తగలబెట్టావు. ఆ కేసు నుంచి తప్పించుకున్న వారం రోజుల్లోనే ఇంకో కేసులో దొరికిపోయావు. జైలుకెళ్తే బుద్ధి వస్తుంది అందరికీ, కానీ నీకు ధైర్యం వచ్చింది. నీలాంటి క్రిమినల్ సొసైటీలో తిరగకూడదురా, తిరగకూడదు. కమిషనర్ గారా, దిస్ ఈజ్ ఏసీపీ రంజిత్ కుమార్ ఫాదర్ స్పీకింగ్. వద్దు నాన్న, నా మాట విను. కమిషనర్ సార్, ప్లీజ్ కమ్ ఇమిడియట్లీ. ఆగు. నిన్నే. ఆగు. ఆగు. ఇది ఏమైంది?
ఏంట్రా రంజిత్ ఏంటిదంతా? మీ కళ్ళల్లో ఈ నీళ్లు చూడకూడదని తమ్ముడు ఈ విషయం మీకు చెప్పకుండా దాచాడు నాన్న. తమ్ముడు లేకపోతే ఈ రోజు ఇలా కూడా మీకు మిగిలేవాడిని కాదు. వాడు నాకు తోడబుట్టిన వాడే కాదు నాన్న, ప్రాణభిక్ష పెట్టిన దేవుడు. ఒరే, దేవుడు నాకు 2 కళ్ళిచ్చిన ఎన్నాళ్ళు ఒక కంటితోనే చూడడం అలవాటు చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి నీలో తప్పులు వెతికానే కాని నీ మంచితనాన్ని చూడలేకపోయాను. తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను, కొడుకుగా నువ్వు పాస్ అయ్యవురా. నాన్న, అదేమిరా చూస్తావు? ఆ సీడీలో ఏముందో నేను చెప్పి పూడుస్తాను. గుడు గుడ్డా. ఈ రోజు మహాశివరాత్రి. ఎన్నాళ్లగానో ఆయుధాల ట్రాన్స్ఫర్ కోసం మేం ప్లాన్ చేసుకున్న రోజు. ఇక్కడ ఫారెస్ట్ లో ఉన్న కొత్తపల్లి గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు. వాళ్ళ మధ్యనే పెట్టబోతున్నాం రా పవర్ఫుల్ ఆర్డిఎస్ బాంబ్. అది ఎక్కడ పెడుతుండామో ఎవ్వడికి తెలియదు. అమర్నాథ్ యాత్రలో భక్తుల మాదిరి వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అప్పుడు మీ పోలీసు వాళ్ళు వాళ్ళకి సాయం చేస్తా ఉంటారు. ఆ గందరగోళంలో ఆ గలాటాలో మేము అక్కడ ఆయుధాల్ని అవతలికి చేరవేస్తాం రా. పురిదా పురిదా పురిదా. వీళ్లతో టైం వేస్ట్ ఎందుకు? రాయ్, బాంబ్ ఫిక్స్ చేయండి. మహాశివరాత్రి రోజు ఆ మహాశివుణ్ణి తలుచుకుంటూ ఆనందంగా వెళ్ళిపోండి. గిరి, బుల్లెట్స్. కమాన్ గిరి. కమాన్ గిరి, నువ్వు చేయగలవు. కమాన్, ప్రయత్నించు. కమాన్ గిరి, కమాన్. నీ వల్ల అవుతుంది. కమాన్. నువ్వు చేయగలవు. కమాన్ గిరి, నీ వల్ల అవుతుంది. ఎస్.